హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మరి నేనే ఎటొచ్చి బాగోలేదు. ఎందుకు అంటే వీడియోకి లైక్ ఇవ్వడం లేదు, అలాగే కేకే న్యూస్ని సబ్స్క్రైబింగ్ చేసుకోవడం లేదు. ఇదిగో మళ్ళీ మెసేజ్ వచ్చేసింది, యూట్యూబ్ బాబాయ్ పంపేస్తున్నాడు. ఏమండి ఇదిగో రావు గారు, మరి మీరు చాలా వీడియోలు చేసేస్తా ఉన్నారు, మరి మన వాళ్ళు మాత్రం సబ్స్క్రైబింగ్ లేదు, అలాగని దీనికి లైకు లేదు, మరి మీరు చూసుకోండి అని ఏదో సలహాలు ఇస్తున్నారు. మరి అంచేత మీరు కోతంతా వీడియోకి లైక్ ఇచ్చి కేకే న్యూస్ని సబ్స్క్రైబింగ్ చేసుకోండి. ఇంతకీ రాజభవన్లోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరు బాబు? ఓహోహోహోహో, వైసీపీ గ్రహచారం ఎలా ఉంది అంటే బడ్జెట్ మీద మాట్లాడేందుకు ఒక్క ఆర్థికవేత్త పార్టీలో లేరు. అయితే బొత్స, లేదంటే గుడివాడ అమర్నాథ్, వాళ్ళు కాదంటే రోజా, వీళ్ళు తప్ప బడ్జెట్ గురించి మాట్లాడడానికి, అందులో టెక్నికల్ ఇష్యూ గురించి ప్రస్తావించడానికి వైసీపీలో విషయం ఉన్నోడు ఒక్కడు లేడు. ఆఖరికి జబర్దస్త్ షోలు చేసుకునే రోజా ఇదేదో బతుకు జాటకా బండి లాంటి థర్డ్ క్లాస్ మ్యాటర్లా బడ్జెట్ గురించి మాట్లాడుతూ ఉంటే చీ అనిపించక మానదు. చాన్న చీ అన్న తుడుచుకుపోవడం అలవాటు పడిన ప్యానాలు పాపం చేసేదే ఉంది. రోజా చెప్పే అకౌంట్స్ క్లాసులు సైతం విని తీరాల్సిందే. ఇదిగో ఎకనామిక్స్ లెక్చరర్ అమ్మా, మొదలెట్టు నీ కళాసులు. పయ్యావుల కేశవ్ గారు మన ఆర్థిక మంత్రి. ఒక రాష్ట్ర బడ్జెట్ అంటే రాష్ట్ర ప్రగతికి మూలం. అలాంటి బడ్జెట్ ని ఏ విధంగా పాజిటివ్ నోట్ తో ఇంట్రడ్యూస్ చేయాల్సింది పోయి ఒక నెగటివ్ నోట్ తో ఆయన ఇంట్రడ్యూస్ చేయడం చూస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏ విధంగా ప్రతికూల ధోరణితో ముందుకు వెళ్తుందో మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో నీతి ఆయోగ్ చెప్పినట్టు రాష్ట్ర రుణ పరిమితి 0గా మారింది అన్నారు. మరి అదే మంత్రి ముగుస్తున్న ఆర్థిక సంవత్సరానికి 1,00,000 కోట్ల అప్పులు చేశాము, ప్రస్తుత ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ అంచనాల మేరకు ఇంకా 75,000 పైచిలుకు కోట్ల రూపాయలని అప్పులు చేయబోతున్నామని ఎలా ధైర్యంగా చెప్పారో ఆయన ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. చూడు రోజా, నువ్వు అందరికి ఎక్కువ సోర్పణకు తక్కువలా ఉన్నావుగా. పయ్యావుల కేశవ్ మీ బ్యాచ్మెంటే కదా, నీకు క్లోజ్ ఫ్రెండేనని నువ్వే గతంలో ఎక్కడో చెప్పినట్లు గుర్తు. మరి అక్కడికి పోయావా? బడ్జెట్ లెక్కల్లోని మర్మం ఏంటో ఇంకో మ్యాటర్ చెప్పనా? 5 ఏళ్ల అభివృద్ధికి ఆవిడ దూరంలో బటన్ నొక్కుంటూ పరదాల మాటను దాక్కుని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసింది మీరు కదా. అదే మీ బాస్ జగన్ రెడ్డి కదా. ఒక ఛాన్స్ అని అడుక్కుంటే జనం తండ్రి లేని బిడ్డ అని అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసేసారు. 5 ఏళ్లు జగన్ రెడ్డి పాలన ఆంధ్రపై ఆటం బాంబు పడినంతగా నాశనం అయింది జబర్దస్త్ ఆంటీ. మన రాష్ట్రంని ఈరోజు మీరు చూస్తే హిరోషిమా, నాగసాకితో రాష్ట్రాన్ని పోలిస్తే ఎవరైనా పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వస్తారా? ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలనుకుంటున్నారా, సర్వనాశనం చేయాలనుకుంటున్నారా అనేది ఆయన చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు పయ్యావుల కేశవ్ గారు చంద్రబాబు నాయుడు గారిని ఇంప్రెస్ చేయడానికి, భజన చేయడానికే సమయం అంతా కూడా వెచ్చిస్తున్నారు తప్ప తను పెట్టే బడ్జెట్ ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి ఉపయోగపడే విధంగా పెట్టాలి అన్న దాని మీద ఆయనకి కాన్సన్ట్రేషన్ లేదు అనేది మనం ఆ బడ్జెట్ ప్రసంగం చూస్తేనే అర్థమవుతుంది. నాశనం చేసింది మీరే అని ఓ పక్క అంటుంటే మళ్ళీ కారు కూతలు కూతా ఉన్నావు. మీ హయాంలో ఒక్కడైనా పెట్టుబడులు పెడతామని ముందుకొచ్చారా? ఏంది పయ్యావులు ఆయన బాసును పొగడక మీ జగన్ రెడ్డి భజన చెయ్యాలంటావా ఏంది? నువ్వు అంటే జగనన్న అంటూ తెగన భజన చేసావు, ఇంకా అట్టాగే డాపు కొట్టాలంటావా? మొన్నటి ఎన్నికల సమయంలో ఏమన్నావు? 2024 జగన్ అన్న వన్స్ మోరా, ఏ నోటుతో అన్నావో గానీ వన్స్ మోర్ అవ్వలేదు. కానీ 11 మోహన్ రెడ్డిగా మారిపోయాడు మీ నాయకుడు. ఏ రోడ్డు కాడ పాడాల్సిన పాట ఆ రోడ్డు కాడ పాడాల్సిందే. ఎందుకంటే మీరు రాజకీయ నాయకులు. చేత బడ్జెట్ లో టెక్నికల్ పాయింట్స్ ఏమైనా రాసి ఇస్తే, అదే సజ్జలు రాసి ఇస్తే అవే మాట్లాడు. పెట్ట కథల జోలికి పోకు, నీకే ప్రమాదం. అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాలు అవుతున్నా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్మెత్తి పోయటం, అబద్ధాలు చెప్పడం తప్ప
మేము అధికారంలోకి వచ్చాక ఏం చెప్పాం, ఏం చేస్తున్నాం, దానికి ఎంత బడ్జెట్ కేటాయించాము అని చెప్పకపోవడం సిగ్గు చేయడం కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇదిగో డైమండ్ రాని మేదడగాని దొబ్బిందా? అదేదో 9 సంవత్సరాలు అంటున్నావు, ఏంది ఆ కోత మళ్ళీ ఓ పాలు కుయ్యి? అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాలు అవుతున్నా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్మెత్తి పోయటం. కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు అయింది రోజా, కాస్త స్క్రిప్ట్ చూసుకుని సరిగ్గా మాట్లాడు. జగన్ రెడ్డి ఏమో 5 ఏళ్ల కళ్ళు మూసుకుంటే గడిచిపోతాయి అంటాడు, నువ్వేమో 9 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వం ఉంటుంది అంటున్నావు. అంటే దీన్ని బట్టి చూస్తే మరో 9 ఏళ్ల పాటు మీరు కళ్ళు మూసుకుని గాడి నిద్రలోకి జారిపోవాలన్నమాట. బేషుకైన మాట అన్నావు రోజా, తదాస్తు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు దిగిపోయే నాటికి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే నాటికి రాష్ట్రం ఖజానాలో 100 కోట్లే ఉంది. కానీ ఏ రోజు జగనన్న నెగటివ్ గా మాట్లాడలేదు. మేము చేయలేము, రాష్ట్రం అప్పుల్లో ఉందని చేతులెత్తేయలేదు. చక్కగా రాష్ట్రాన్ని పరిపాలించాడు, సంపదని సృష్టించాడు. తనిచ్చిన ప్రతి వాగ్దానాన్ని 99% ని ఏ విధంగా అమలు చేశారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. కానీ మీరు, నేను కేంద్రంలో చక్రం తిప్పాను, నాకు ఇన్ని సంవత్సరాల అనుభవం ఉంది, విజన్ ఉంది, విస్తరాకుల కట్టుంది అని చెప్పిన మీరు రాష్ట్రంలో ఎన్ని అప్పులు ఉన్నాయి, రేపు అధికారంలోకి వస్తే ఏం చేయగలము, ఎంత చేయగలము అని తెలీదా? తెలియకుండానే మీరు హామీలు ఇచ్చారా? అంటే ప్రజల్ని మోసం చేయడానికి ఎంత దూరమైనా వెళ్తారా? యానకడికి నీలాంటోడే ఓ నిర్మాత సినిమాని సూపర్ గా తీసాం, ప్రేక్షకులు విపరీతంగా ఆదరించారు, కానీ అటర్ ఫ్లాప్ ఎందుకైందో అర్థం కాలేదన్నాడు. టాటా ఉంది. నువ్వు చెప్పే సోది. నిజంగా జగన్ రెడ్డి అద్భుత పాలన చేస్తుంటే మీకు మహా అద్భుతంగా 11 సీట్లు ఎందుకు వచ్చాయి? నువ్వు కనీసం ఎమ్మెల్యేగా కూడా ఎందుకు గెలవలేదు చెప్పు రోజా. ఇంకా మీరు బేవంలో బతికితే మీ బ్రతుక అంతా బేవంలోనే పిచ్చి ఆసుపత్రిలో గడిపేయాల్సి వస్తుంది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులు చాలా తక్కువ. చేసిన ప్రతి దానికి కూడా ఈరోజు వైట్ పేపర్ లో క్లియర్ గా రాసి చూపిస్తున్నాం. అన్నీ కూడా మీకు కళ్ళ ముందే కనిపిస్తుంది. కానీ మీరు చేసిన అప్పులకి లెక్క లేదు, పక్కా లేదు. ఇచ్చిన హామీల్ని గాలి వదిలేస్తారు. అండ్ సిగ్గు లేకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన వాటిని మేం తెచ్చామని గొప్పగా చెప్పుకుంటున్నారు. ఈ ప్రసంగంలో మీరు చూస్తే పోలవరానికి 12,157 కోట్లు సాధించామని గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇదే ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారిని అడుగుతున్నాను, మీరు అపోజిషన్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఈ నిధుల్ని జగనన్న గాదా తీసుకొచ్చింది? 2023-24 బడ్జెట్ సంవత్సరంలోనే అధికారిక ఆమోదం పొందింది. అప్పుడు అసెంబ్లీలో అపోజిషన్ ఎమ్మెల్యే ఉన్నా మీకు తెలీదా? ఎలా సిగ్గు లేకుండా అది మేము తెచ్చుకున్నాము అని మీ క్రెడిట్ గా చెప్పుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఓరు 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 డైమండ్ రాను, ఏందేంది జగన్ కాళ్ళు గడ్డాలు అట్టుకుని పోలవరానికి నిధులు ఇప్పించాడా? ఏది కూటమి ప్రభుత్వానికి ఇమ్మని జగన్ మోడీని బతిమాలాడా ఏటి? ఇప్పుడు వచ్చిన నిధులు మీ బాస్ తెచ్చినవా? చీ 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 చీ, నీ దగ్గర సబ్జెక్టే లేదనుకున్నాను, అసలు కామన్ సెన్స్ కూడా లేదన్నమాట. అంతేలే, రికార్డింగ్ డాన్సులు చేసుకునే నీకు ఎంతకంటే మంచి మాటలు ఎక్కడి నుంచి వస్తాయి? శివరాఖరికి ఏమైనా చెప్పాలంటే చెప్పు రోజా. కేంద్ర ప్రభుత్వం కట్టాల్సిన అమరావతిని ఈరోజు అప్పులు చేసి కట్టడం ఎందుకు? ఈ రాష్ట్ర ప్రజల్ని ముంచేయడం ఎందుకు? ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడం ఎందుకు నేను ప్రశ్నిస్తున్నాను. సో ప్రజలు గమనిస్తున్నారు, మాకు అనుభవం ఉంది, ఓటేయండి, మీకు అది చేస్తాం ఇది చేస్తామని ఈరోజు అన్ని వర్గాల వారిని, మహిళల్ని, నిరుద్యోగుల్ని, రైతుల్ని, విద్యార్థుల్ని, తల్లుల్ని ఏ విధంగా మోసం చేశారో ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఇంతవరకు అమాయక ప్రజల్ని మోసం చేయడమే కాకుండా ఈరోజు చదువుకున్న వాళ్ళని కూడా అంకెల గారడితో ఎలా మోసం చేస్తూ మీరు దాచుకుంటున్నారో కూడా
యువత గమనిస్తోంది. ఖచ్చితంగా మిమ్మల్ని తరిమి తరిమి కొడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నువ్వెన్ని మాటలు మాట్లాడినా అది రాజకీయం అని కొట్టిపారేసా కానీ రోజా ఇట్ట అమరావతిని ఎందుకు డెవలప్ చేస్తున్నారంటున్నావు చూడు, దాన్ని మాత్రం అస్సలు ఒప్పుకోను. మీ హయాంలో రాజధాని లేని అనాథ రాష్ట్రంగా ఆంధ్ర నిలబడింది. 3 రాజధానుల డ్రామా జగన్ రెడ్డి ఎందుకు ఆడాడో చెప్పగలవా? అమరావతిని ఎందుకు నిర్వీర్యం చేశాడు? సిగ్గు లేకుండా మళ్ళీ రాజధాని కోసం ఎందుకు నిధులు ఖర్చు చేస్తున్నారు అంటున్నావా? నువ్వు పొలిటీషియన్ వా, పాపిష్టి దానివా? అమరావతిలో మీరు చేసిన విధ్వంసం అంతా ఇంత కాదు. అందుకే జనం మిమ్మల్ని ఓడగొట్టి మూలను కూర్చోబెట్టారు. ఇంకా ఇలాగే వాగితే చెప్పులు దండలు వేయడం ఖాయం. చెప్పినంత వరకు చాలే, ఇకపో. నువ్వు నీ బడ్జెట్ అనాలిసిస్ శాండాలంగా ఉంది. పోవా.